అని అడుగుతున్నా అధ్యక్ష. మా యొక్క అంగన్వాడీలో 948 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డెవలప్ చేయాలనేసి వాటిని ఎన్నుకున్నారు. బట్ మా దగ్గర మాత్రం 72 అంగన్వాడీస్ అసలు డెవలప్మెంట్ లేకుండా ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేకుండా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా సీతక్క గారికి ఈ వినతి మా యొక్క అంగన్వాడీలను డెవలప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు 2 minutes. 2 నిమిషాలు. నేను 1 నిమిషం అనుకున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీ వెల్ఫేర్ మీద మా సభ్యులు పాయల్ శంకర్ గారు మాట్లాడాల్సింది. తను శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళినారు. అది బీసీ వెల్ఫేర్కి కేటాయింపులు 12,511 కోట్లు. మన 3,24,134 కోట్ల బడ్జెట్లో ఈ అంకె ఎంత శాతం అధ్యక్ష? జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూసీ ఇవ్వకపోవడం మూలాన అనేక పనులు ఆగిపోతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ గృహకల్ప అని మా కౌకూర్ ప్రాంతంలో కట్టినరు. సుమారు 1,400 ఫ్లాట్లు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. దానికి పోయినసారి కూడా నేను ఇది ప్రస్తావించిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, అక్కడ ఇంతవరకు కూడా నల్ల నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మన హెచ్ఎండబ్ల్యూఎస్బి ఉంది. అదేవిధంగా అధ్యక్ష, మా దగ్గర లేక్స్ అంటే ఈ సివర్ డ్రైన్ డైవర్షన్ మన సుందరీకరణ పక్కకు పెడితే ఈ సివర్ డ్రైన్ డైవర్షన్ చేయకపోవడం మూలాన ఇది ఎందుకు అవుతలేదు అంటే ప్రతి దగ్గర కేసులు వేసి ఉన్నాయి అధ్యక్ష. మీ జీపీలకు లేకపోతే అడ్వకేట్ జనరల్ గారికి చెప్పి ఈ యొక్క కోర్టు కేసెస్ని త్వరగా పరిష్కరించగలిగితే ఈ సివర్ డ్రైన్లు కట్టుకోవచ్చు. ఉదాహరణకు ఒక బండ చెరువు, మోత్కులకుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయన్ చెరువు, నాగిరెడ్డి చెరువుకు ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు 50 ఏళ్ళ నుంచే ఈ మూసి అనేది మరి ఏదైతే రైతులు ఏదైతే కుల వృత్తులు ఏదైతే ఆ నది మీద ఆధారపడి బతికినరో ఆ నది దగ్గరికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి గత 40-50 ఏళ్ళకెళ్ళి దాపరించింది అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచో మరి ఒక సుందర నదిగా ఉన్న మూసి నది మరి ఆ ప్రాంతంలో విషాలు జమ్ముతో మరి కాలుష్య కారకమై అక్కడ ప్రజలు బ్రతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిగా ఈ మూసి దాపరించింది అధ్యక్ష. ఇది గత 40-50 ఏళ్ళ నుంచి మాత్రమే ఇది జరిగింది. 1000 ఏళ్ళకెళ్ళి ఉన్న మూసి, ప్రకృతిలో భాగంగా ఉన్న మూసి నది అట్లనే ఉండే. ఇది ఎవరి వల్ల అయిందంటే గత ప్రభుత్వాల నెగ్లిజెన్స్ వల్లనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ హయాంలో కూడా ఆలోచన చేసినారు. కానీ ఆ రోజు మరి ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు చేయలేని పరిస్థితి ఉండనేమో. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక